భారతదేశం ప్రపంచంలోనే పురాతనమైన నాగరికత కలిగిన భూమి. ఇది పశ్చిమ తీరాన సుమారు 65,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర ఈ పుణ్య స్థలంలోనే స్థాపించబడి ఉంది ఒక ఇతిహాస నగరం ద్వారకా. శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది, ఆ ప్రళయానికి అసలు కారణం ఏంటి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? రండి తెలుసుకుందాం. ద్వారక ఈ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలోని శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం లోపల ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు అసలు ఏం జరిగింది? హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధం యాత్రలో ద్వారకా కూడా ఒకటి. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా లిఖించారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది. విష్ణు భగవానుని 8వ అవతారం. కృష్ణునికి ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆయన ప్రతిరూపం పూజనీయమే. ఆయన జన్మించింది మధురాలోని ఒక కారాగృహంలో. కానీ ఆయన తండ్రి వాసుదేవుడు ఆయనను తీసుకొని వెళ్ళింది గోకులానికి. అక్కడే ఆయన పశువుల్ని కాచేవారు, వెన్నెని దొంగలించేవారు. రాధా గోపికలతో రాసలీలాడుతూ అక్కడే పెరిగారు. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధనుడు మధురపై చాలా దండయాత్రలు చేశాడు. జరాసంధనుడు కంసుని మామ. శ్రీకృష్ణుని సంహరించడానికి 1 కాదు 2 కాదు ఏకంగా 17 సార్లు ప్రయత్నించాడు. వచ్చిన ప్రతిసారి కృష్ణుని చేతిలో ఓడిపోయి సైన్యాన్ని కోల్పోయి వెనుతిరిగేవాడు. జరాసంధుడు దాడుల నుండి తన ప్రజలను కాపాడుకోవటానికి శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకి తరలించాడు. ద్వారకాని నిర్మించడానికి సముద్రుడు శ్రీకృష్ణుని భూమిని అడిగాడని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత దేవతల వాస్తు శిల్పి అయిన విశ్వకర్మతో చెప్పి రాత్రికి రాత్రే నిర్మించారంట. ఎంతో విశాలంగా కట్టబడిన ఈ స్వర్ణ నగరమే ద్వారక. ఇప్పుడు ద్వారకా సముద్రంలో ఎలా మునిగిపోయిందనే విషయంలోకి వస్తే, గోమతి నదీ తీరంలో ఒక్క ప్లాన్ తో ద్వారకా నగరాన్ని నిర్మించారు. నగరాన్ని 6 విభాగాలుగా చేసి నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, రాజభవనాలు, సంతలు ఇలా చాలా ప్రదేశాలతో ద్వారకాని కట్టారు. ద్వారకాన్ని నిర్మించిన తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ఇక్కడే నివాసం ఉన్నాడు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ధర్మస్థాపన చేసినప్పుడు ఆయనని గాంధారి శపించడం జరిగింది. గాంధారి కౌరవుల తల్లి. కౌరవులు అధర్ములని అందరూ అంటూ ఉంటారు. వాళ్ళని అంతం చేయడం మంచిదే, కానీ శ్రీకృష్ణుడు తన బిడ్డల్ని చంపి చాలా అన్యాయం చేశాడని గాంధారి అనుకుంది. దీంతో వెంటనే శ్రీకృష్ణుని శపించింది. సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులు కరిగిపోతాయి. నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయువాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ కాదు. పురాణాల ప్రకారం గాంధారి శపించిన 36 సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద అలలతో సముద్రుడు ఉగ్రరూపం దాల్చి క్షణాల్లోనే ద్వారకా నగరాన్ని ముంచాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అండ్ అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తు శతాబ్దం 1443లో సముద్ర గర్భంలో మునిగిపోయిందని చరిత్రకారులు చెప్తున్నారు. గుజరాత్ లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు కూడా లభించాయి. 1983 నుండి 86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక రీసెర్చ్ లో ఆసక్తి గల విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రం కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఇదే ఒకప్పుడు కృష్ణుడు నిర్మించిన ద్వారక. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ద్వారకని కృష్ణుడు నిర్మించిన పాలించిన ద్వారక అయితే కాదు. పురాణాల ప్రకారం ఇప్పుడున్న ఈ మందిరాన్ని శ్రీకృష్ణుని మనవుడైన వజ్రనాథుడు నిర్మించాడట. ఈ ఆలయ నిర్మాణంలో పూర్తిగా గ్రానైట్ అండ్ శాండ్ స్టోన్ తోనే ఉపయోగించి నిర్మించారు. ఇందులో 5 అంతస్తులు ఉన్నాయి. అలాగే 60 స్తంభాలు ఉన్నాయి.
దీని శిఖరం సుమారు 38 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ ఆలయ గోడలపై దేవతల శిల్పాలతో ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ద్వారకా నగరం ఒక్కొక్క కాలంలో ఎంతో మందిని పాలకులను చూసింది. గుప్తా వంశం నుండి మొదలుపెట్టి రాజ్పుత్ వంశం, మరాఠీల వంశం, మొఘలులు, బ్రిటిషుల వరకు ఈ ద్వారకా చరిత్రని మొట్టమొదటిగా చెప్పగలిగేది గుజరాత్ లోని భావనగర్ లో దొరికిన 6వ శతాబ్దం నాటి తామర పలకలపై ఉన్న లిఖితాలు. ఈ ద్వారకా మందిరం మీద వేల సంవత్సరాల్లో ఎన్నో దాడులు, పునర్నిర్మాణాలు చేశారు. 8వ శతాబ్దానికి చెందిన ఆది గురువు శంకరాచార్యులు వారు దీన్ని పునర్నిర్మించారట. ఆ తర్వాత ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రాజ్పుతులు దీన్ని అభివృద్ధి చేశారు. 15వ శతాబ్దంలో మెహమూద్ బేగ్రా ఈ గుడిని పగలగొట్టారట. 1857 బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎంతో నష్టపోయిందంట. మళ్ళీ 1861లో బ్రిటిష్ వాళ్ళు గవాడియా వంశస్థులతో దీన్ని పునర్నిర్మించారట. 1960 సంవత్సరంలో ద్వారకాధీశ్ ఆలయ ట్రస్ట్ కమిటీగా ఏర్పాటైంది. ప్రతిరోజు ద్వారకాధీశునికి 11 సార్లు నైవేద్యం పెడతారట. 4 సార్లు హారతి ఇస్తారు. ఉదయం మంగళ హారతితో ద్వారకాధీశునికి మేల్కొల్పు జరుగుతుంది. శృంగార హారతితో ఆయనకు అలంకరిస్తారు. సాయంత్రం సంధ్యాహారతి జరుగుతుంది. రాత్రి పౌలింపు హారతితో ఆయనకు పౌలింపు సేవ జరుగుతుంది.